జై గురు. లక్షాతీత సుబోధకం సాక్షాతీతాయ సద్గురుం హనుమదార్య సేవితం ఎల్లయార్య గురుపరం. మా గురుగారి పేరు అచలానంద మిడిదొడ్డి పరిపూర్ణానంద ఎల్లయార్యులు. మా గురువుగారి పీఠం గురుపీఠం సాందీపని కృష్ణపీఠం. కృష్ణుడు తన యొక్క గురువుగారి పేరుతో ఎలాగైతే సాందీపని దాంట్లో అభ్యసించారో అలాగే తాతయ్య గారి వాళ్ళ పీఠం సాందీపని గురుపీఠం. మా తాతయ్య వాళ్ళది మహబూబ్ నగర్ జిల్లా వింజమూరు నారాయణపేట మండలం వింజమూరు గ్రామం. నాకు ఈ గురువుగారు తిరుపతి అచల మహాసభలో పరిచయం అయ్యారు 2 సంవత్సరాల క్రితం. అయితే మా తాతయ్య గారి వార్షికోత్సవాలు దాదాపు ఇప్పటికీ 74. మొన్న రీసెంట్గా మాఘమాసంలో జరిగిన దానికి 76వ పాదుకా పూజ జరిగింది. దాదాపు ఢిల్లీ నుంచి తాతయ్య గారు ఉన్నప్పుడైతే ఢిల్లీ నుంచి కూడా అచల మహాసభలో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి పాల్గొనేవారు. నేను తాతయ్య గారి దగ్గర అంటే దాదాపు 10th క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా తాతయ్యతో పాటు నేను వెళ్ళేదాన్ని. అంటే మామూలుగా మనుష్య జన్మ రావడం అనేది ఎంత దుర్లభమో అలాంటిది నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది. గర్వం అనేది ఉండకూడదు. అంటే యోగేశ్వర్ల యొక్క కుటుంబంలో పుట్టడం అనేది ఏ జన్మవశమో నా యొక్క కర్మానుబంధమో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఆగామి సంచిత ఈ పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి వల్లనేమో కలిగిందేమో అనిపిస్తుంది నాకు కూడా ఒక్కోసారి. అయితే భగవద్గీత గురించి ఇందాక చెప్పాల్సిన విషయాలు చాలా వరకు చెప్పారు అన్నీ కూడా. మొదట చెప్పినటువంటి అబ్బాస్ గురూజీ గారు అయితే చాలా బాగా చెప్పారు. అంటే గురువు ఉన్నప్పుడు శుశ్రూష ఎవరైనా చేస్తారు, కానీ అవసరమైన సమయంలో అంటే అవసాన దశలో అంటే గురువుకి ఉన్నటువంటి తన యొక్క కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉన్నప్పుడు చేసేటువంటి సేవ ఎవరు తను గురువాక్యం ద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు చేస్తుంటారు. కానీ గురువు అవసాన దశలో ఉన్నప్పుడు తన కాళ్ళు చేతులు సరిగ్గా తను చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు చేసేటువంటి స్థాన శుశ్రూష, దానివల్ల మనకి అమోఘమైనటువంటి గురువాక్యం అందుతుంది. అది చేయగలిగేటువంటి అదృష్టం ఏ కొందరిగా ఉంటుంది. అలాంటి అవకాశం ఉపయోగించినటువంటి భాగ్యం కూడా కలగాలి. ఆ స్థాన శుశ్రూష వల్ల మనకి కలిగేటువంటి వాక్య విచారణ. దాని తర్వాత ఇంకా చెప్పినటువంటి వాళ్ళు ఇంకొక గురూజీ గారు చెప్పారు కదా, అంటే నిజానికి ఇలాంటి పెద్ద పెద్ద గురువుల మధ్యలో మనం చాలా చిన్నవాళ్ళము. వాళ్ళు చదివినటువంటి కందార్థాలు కానీ శుద్ధ నిగుణ తత్వాలు కానీ అవన్నీ అందుకునేటువంటి ఏజ్ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు ఉంది. కానీ మా తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకి తెలుగు చదవడం అంటేనే కష్టం అయిపోతుంది. ఇంకా ఒక్కోసారి నాకు అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంత మంచి సిటీలో కూడా తెలుగు పైన అవగాహన ఉండి చదువుకొని ఇక్కడ కూర్చుని ఉన్నటువంటి పెద్దలకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు చేసుకుంటున్నాం. అంటే మా తర్వాత వచ్చే జనరేషన్ కనీసం మేము చెప్తాం వినండి కూర్చోండి అంటే అవకాశం కూడా వాళ్ళు ఇస్తే బాగుండు. అంటే ఇప్పుడున్నటువంటి మనం ఎన్ని చదువులు చదివినా సారవంతమైన చదువు చదవాల్సింది ఒక్కటే. ఇది అంటే పరబ్రహ్మం గురించి తెలుసుకోవడమే. భగవద్గీత చదువుతాం. భగవద్గీతలో ఇందాక అమ్మగారు గురుగారు చెప్పినట్టుగానే 3 ఉన్నాయి: కర్మ, జ్ఞానం, కర్మ, భక్తి, జ్ఞానం. ఆ 3 తర్వాత భగవద్గీత గీత 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 అంటూ ఉంటే మనలో త్యాగం వస్తుంది. మనలో త్యాగం అనేది వస్తుంది. అంటే కర్మలు చేస్తా మనం ఎటువంటి ఫలితాన్ని ఆశ్రయించాం. అలాగే భాగవతాన్ని చదువుతూ ఉంటే ఇందాక చెప్పినట్టు భాగవతం అంటుంది. ఇది అచలం అనేది వేదాలకు అతీతమైంది, వేదాలకు అంతమైంది. ఈ అచలం తర్వాత ఇంకేమీ లేదు. చివరి లాస్ట్ స్టేజ్ అచలం. అంటే అప్పటి వరకు మిగతావన్నీ చెప్పేవన్నీ మోక్షం వరకు చెప్తాయి. మోక్షం అంటే బంధం నుంచి విముక్తి కావడం. కానీ ఈ అచలం అనేది మనం మనుష్య జన్మ లోపలనే మనం బంధం నుంచి విడబడిపోతున్నాం. అంటే మనం పోతున్నామంటే మన శరీరం అనేది నశిస్తుంది, కానీ మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేది పరమాత్మని అంటే బ్రహ్మం లోపల
కలిసిపోతుంది. మనం ఎప్పుడైతే ఆ నిజం తెలుసుకుంటామో, ఎరుక అనేది లేకుండా నేను ఎవరిని అంటే ఎక్కడ చేరుకుంటాం, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడ కలుస్తున్నాం, ఇలాంటి ఆత్మ అనాత్మ విషయాలు తెలుసుకునేటువంటిది అంటే మనము ఇక్కడ అచలంగా పిలుస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి మనం గురుగారు చెప్పినటువంటి భద్రాద్రి రామశతకం కానీ, శుద్ధ నిర్గుణ తత్వాలు కానీ, ఇవన్నీ అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు వాటి అర్థాలు ఆ కందార్థాలు రాకపోయినా కనీసం వాటి భావాలు మనం అర్థం చేసుకొని ఇప్పుడున్న జనరేషన్కి అందించగలిగితే మనం అందులో వాళ్ళు వేసినటువంటి చేసేటువంటి జ్ఞానయజ్ఞంలో మనం కూడా ఒక చిన్న సమిధగా వేసినటువంటి వాళ్ళం అవుతాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువుగారికి మీ అందరికీ కూడా మరొకసారి ద్వాదశ నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై గురు. ఈరోజు అచలానంద పరిపూర్ణ ఉషారాణి గారు మరి చాలా చక్కగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.